హలో అండి, అందరికీ నమస్కారం. చుక్క ఆయిల్ లేకుండా దోశ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దోశ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను దోశ పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. 1 కప్ మినప్పప్పు తీసుకుంటే 3 కప్స్ రైస్ తీసుకొని ఈ పిండిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దోశ వేయడానికి స్టవ్ మీద ఇలాంటిది దోశ పెనం ఒకటి పెట్టుకొని ఇక్కడ నేను ఒక పేపర్ తోని రుద్ది చూపిస్తాను. మీకు ఆయిల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ పెనం మీద కొంచెం వాటర్ పోసి ఆనియన్ తోని ఈ విధంగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకోవడం వలన దోశ మనం వేసుకున్నప్పుడు దోశ పెనంకు అతుక్కోకుండా ఉంటుంది. అలాగే మీరు దోశ వేసుకునే పెనం మీద ఆమ్లెట్ కానీ ఇంకా చపాతీ కానీ ప్రిపేర్ చేసుకోకూడదు. దోశ పెనం ఓన్లీ దోశకి మాత్రమే యూజ్ చేసినట్లయితే మీకు చుక్క ఆయిల్ లేకుండా దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దోశ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.